స్టాండింగ్ ఓవేషన్కి నమస్కారం. సారీ అండి, స్టాండప్ కామెడీకి నమస్కారం అండి. అంటే ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను పొద్దున ఒక చికెన్ షాప్కి వెళ్ళానండి. వెళ్తే అక్కడ అడిగాను, సార్ నాకు చికెన్ కావాలి అన్నాడు. అంటే ఎలాంటి చికెన్ కావాలి అన్నాడు. అంటే చికెన్ కావాలి అన్నాడు. అదే సార్ ఎలాంటి చికెన్ అన్నాడు. అంటే స్కిన్లెస్సా, విత్ స్కిన్నా, థైసా, తంగిడియా, ప్లస్ విత్ వింగ్సా, వితౌట్ వింగ్సా, ఫ్లెషా అని ఇలా రకరకాలుగా ఇన్ఫర్మేషన్ చెప్పాడు. నేను కన్ఫ్యూజ్ అయ్యి నేను మా ఆవిడకి ఫోన్ చేశాను. అంటే నేను కొంచెము ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యానండి, ఎందుకంటే నేను మటన్ చికెన్ షాప్కి రాకుండా కొన్ని ఏళ్ళు అవుతుంది. అయితే నేను ఎప్పుడు మా ఆవిడ తెచ్చేది, ఈసారి నేనే వెళ్ళాను. అయితే మా ఆవిడకి ఫోన్ చేశానండి, చేశాను. సారీ మా అమ్మ అంటున్నానండి, అది కాదండి. ఏమే మరి ఇక్కడ ఎట్లాంటి చికెన్ తీసుకోవాలి అని అడిగాను. అంటే ఆమె చికెన్ తీసుకోమన్నది. అంటే చికెన్ అంటే ఎటువంటి చికెన్ అని అడిగాను. అడిగితే చికెనే అన్నది. చికెన్ అంటే నేను బి ఆమెతున్నా థైసా, లెగ్సా, తంగిరియా ఏంటి అని అడిగాను. అంటే ఏం చెప్పిందంటే, మీరు జస్ట్ థైస్ తీసుకోండి అని చెప్పేసింది. నేను వానికి నా థైస్ చూపించేశాను. అంటే ఎందుకంటే నాకు హిందీ రాదు, వానికి తెలుగు అర్థం కాదు. అయితే నేను థైస్ చూపించేశాను. అంటే వాడు కొంచెం లుంగి లేపుతారా అని అడిగింది. అంటే ఎందుకు అని అడిగింది. నేను అంటే థైస్ అన్నా. థైస్ అంటే మళ్ళీ నేను వేలాడుతున్న చికెన్ వైపు చూపించి ఇవే కావాలని తొడలు చూపించేసాను. ఓ తొడలా అని చెప్పేసి వాడు టక జోకేసి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఎంత రేట్ అన్నాడు. మాకు స్కిన్లెస్ దియా అన్నాడు. అరే వాట్ స్కిన్లెస్ దియా అంటే నాకు అసలు అర్థం కాలేదు. స్కిన్లెస్ దియా అంటే టాప్లెస్ బండా, లేకపోతే టాప్ ఉన్న బండా, గేర్ ఉన్న బండా, వితౌట్ గేర్ ఉన్న బండే అనే లెవెల్లో అర్థమైంది. అయితే అప్పుడన్నా ఏ క్యా ఏ అన్న స్కిన్లెస్ అన్నాడు. స్కిన్ బోలేతో చెమ్మిడి బన్. అది వాట్ సార్ చెమ్మిడి. మళ్ళీ మా ఆవిడకి ఫోన్ చేసిన, స్కిన్లెస్ అంటుండు ఏంది కథ అంటే, బోర్వీక్ ఇచ్చింది. అలాగే బోర్వీక్తో అమ్ముతారు కదా అన్న. బోరు వీకిన తర్వాత దాని మీద ఉన్న ఒక లెదర్ కూడా పీకేస్తారని చెప్పేసింది. ఓ లెదర్ పీకే ఇచ్చేసారని చెప్పాను. అదే స్కిన్లెస్ అన్నది. ఓకే అని నేను డబ్బులు ఆన్లైన్ చేయాలని నేను ఫోన్ తీసాను. తదితరం ఫ్రాడ్. కానీ ఏంటంటే నా బ్యాలెన్స్ లేదు, ఫోన్లో ఇంటర్నెట్ లేదు, ఫోన్ బ్యాలెన్స్ అవుట్. షాప్ వాడు చెప్పాను, స్వాపింగ్ కార్డ్ ఉందా, బుల్లెతో క్యా అన్నాడు. అరే స్వాపింగ్ కార్డ్ భయ్యా అన్న. లేదు స్వాపింగ్ కార్డ్ లేదు అన్నాడు. అరే ఇత్త బడా దుకాన్ స్వాపింగ్ నో సైపింగ్ సా ఇదారితో ఇచ్చిన. అలా అంటే ఏం చేశానంటే, ఒకప్పుడే కస్టమర్ చేశారు, ఇట్లా నాది ప్రాబ్లం ఉంది, నెట్ లేదు, నా దగ్గర కార్డు ఉంది, కొంచెం డబ్బులు ఇస్తారంటే, సార్ నేను ఏటీఎంని కానీ సార్ మీకు అంత కావాల్సి నేను ఏటీఎం అడ్రస్ చెప్తాను, మీరు కార్డు తీసుకెళ్ళి మీరు స్వైప్ చేసుకోండి అని చెప్పారు. ఓకే స్వైపు చేయాలి కదా కార్డుని. అయితే ఓ పని చేయండి, ఇక్కడ ముందే ఏటీఎం ఉంది, వెళ్ళండి అని చెప్పాడు. నేను తీసుకొని ఏటీఎంలో డబ్బులు తీసుకొని తెచ్చి వాడికి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాడు ఏమంటున్నాడంటే, సార్ और 100 రూపాయ తీజీ అన్నాడు. నేను ఇచ్చింది 100 రూపాయలు, కానీ ఆ రోజు చికెన్ 400 రూపీస్ కిలో అని మళ్ళీ ఒక ఎక్స్ట్రాగా 120 తీసుకున్నాడండి. ఎందుకంటే వాడు నా కోసం ఒక 1 అవర్ వెయిట్ చేశాడని 20 రూపీస్ తీసుకొని ఆ తర్వాత చేతిలో ఉన్న పొట్లాన్ని చేతిలో పెట్టాడండి. అదే అండి భాష రాని పరిస్థితి, టైం బాగలేకుంటాయి.